హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనం ప్రీవియస్ వీడియోలో గ్రూప్ బై ఎప్పుడు యూజ్ చేయాలి, అలాగే హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వేర్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనం క్లియర్‌గా తెలుసుకున్నాం కదా! ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకుంటే మన ఛానల్‌లోనే ప్లేలిస్ట్‌లో కూడా యాడ్ చేసున్నాను. ఎస్‌క్యూఎల్ డే 8 అని ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. డైరెక్ట్‌గా మీరు ఈ వీడియోనే ఫస్ట్ అయితే ప్లీజ్ కొంచెం బిఫోర్‌గా ఉండే వీడియోస్‌ని రిఫర్ చేయండి. అంటే బేసిక్ తెలిస్తేనే మనము ఎలా ఈ ఈ కమాండ్స్‌ని యూజ్ చేస్తున్నాం, డిక్యూఎల్ కమాండ్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది. అందుకని మీరు బిఫోర్ వీడియోస్‌ని రిఫర్ చేయండి అంటున్నాను. అండ్ ఫస్ట్ టైమ్ ఈ వీడియో మాత్రమే మీకు సజెస్ట్‌లోకొచ్చింది అంటే, మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు టుడే వీడియో. ఈరోజు వచ్చేటప్పటికి మనము బిఫోర్ 7 క్వెషన్స్ సాల్వ్ చేసాము. ఈ సెవెంత్ క్వెషన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. కొంచెం ఒకసారి ఆలోచించాలి ఏంటి, ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది. నేను ప్రీవియస్‌గా చాలా క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ 8థ్, 9థ్ 8, 9, 10 ఈ 3 క్వెషన్స్ ఈరోజు సాల్వ్ చేద్దాం. లైక్ డీక్యూఎల్‌కి. అంటే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే రైట్ ఏ క్వెరీ టు డిస్‌ప్లే ద టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. ఓకే. హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. ఫస్ట్ మనం ఎంప్లాయీ టేబుల్ చెక్ చేసుకుందాం. నార్మల్‌గా మనం క్వెషన్ చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, జస్ట్ కాపీ చేసుకొని మన డీబీలోకెళ్ళి పేస్ట్ చేసుకుంటాం కదా! అది మనకి క్లియర్‌గా అర్థం అవ్వడానికి. సో, లైక్ ఏం అడుగుతున్నారు, రైట్ ఏ క్వెరీ టు డిస్‌ప్లే ద టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. ఫస్ట్ మనం ఎంప్లాయీ టేబుల్‌ని చూద్దాం. ఎంప్లాయీ టేబుల్ చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ కదా! ఎంప్లాయీ డేటా టేబుల్ మనం తీసుకునేది ఎంప్లాయీ డేటా. సో, ఐయామ్ జస్ట్ టేకింగ్ దట్ వన్. ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. మనకి ఎంప్లాయీ రిజల్ట్. ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్, సాలరీ అండ్ జాయినింగ్ డేట్. మనకి ఈ 5 కాలమ్స్ అనేటివి ఉన్నాయి కదా! సో, ఈ 5 కాలమ్స్‌లో నుంచి మనం ఏది డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం? టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ అంటే మన సాలరీ ఎవరికైతే హైయెస్ట్ సాలరీ ఉందో అందులో వాళ్ళని ఓన్లీ 3 మెంబర్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు. సో, ఓన్లీ 3 మెంబర్స్ సెలెక్ట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఏమేం కావాలి ఇక్కడ చూడండి. రైట్ ఏ క్వెరీ డిస్‌ప్లే ద టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. మనం హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ అని చూడాలి అంటే ఎంప్లాయీ నేమ్ తెలియాలి. అలానే సాలరీ తెలియాలి కదా! అన్ని ఒకవేళ మనకి ఇక్కడ ఒక 12 కాలమ్స్ ఉన్నాయనుకోండి. 12 ప్లస్ కాలమ్స్ ఉన్నాయనుకో అన్ని డిస్‌ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళు ఏం అడుగుతున్నారు, సింపుల్‌గా మనం క్వెషన్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు అడిగేదేంటి, హైయెస్ట్‌గా ఎవరికైతే ఎక్కువ సాలరీ ఉంటుందో వాళ్ళని నాకు చూపించమని అడుగుతున్నారు. డిస్‌ప్లే చేయమని అడుగుతున్నారు. ఎవరికి హైయెస్ట్ ఉందని తెలుసుకోవడానికి మనకు కావాల్సింది 2 కాలమ్సే. ఫస్ట్ సాలరీ కావాలి. అండ్ నెక్స్ట్ ఎవరికి ఏ సాలరీ ఉందనేది క్లియర్‌గా తెలియడానికి ఎంప్లాయీ నేమ్ కావాలి. ఎంప్లాయీ నేమ్ ఆర్ ఎంప్లాయీ ఐడీ. నేను ఫస్ట్ ఎంప్లాయీ ఐడీ తీసుకుందామా? ఆర్ ఎల్స్ ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. కొంచెం క్లియర్‌గా రవి, సీత అని చదవచ్చు. సో, ఎంప్లాయీ నేమ్ అండ్ పెయిడ్. సో, వి హావ్ టు సీ సాలరీ ఆల్సో. ఓకే. సాలరీ తీసుకున్నాం ఫస్ట్. ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, వన్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఎంప్లాయీ నేమ్, సాలరీ ఇలా 2 కాలమ్స్ మాత్రమే వచ్చాయి. 5 కాలమ్స్‌లో 2 కాలమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. ఇది మన రిజల్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు అడిగింది టాప్ 3 హైయెస్ట్. సో, టాప్ 3 హైయెస్ట్ అంటే మనం ఫిల్టర్ అప్లై చేస్తాం. నార్మల్‌గా ఎక్సెల్‌లో అయితే కదా! ఎక్సెల్‌లోకెళ్ళి టాప్ ఎన్ సెలెక్ట్ చేసుకోవడం. ఎన్ ప్లేస్‌లో 3 4 మనకు కావాల్సిన నంబర్స్ టాప్ 20 కావాలా, 30 కావాలా, 50 కావాలా అని మనం ఒక నంబర్ ఆఫ్ ఏదో ఒక వాల్యూని మనం ఎంటర్ చేస్తాం. సేమ్ అలానే ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌లో ఏం చేయాలి? అక్కడైతే ఫిల్టర్ యూజ్ చేసాం. సో, బట్ ఎస్‌క్యూఎల్‌లోకొచ్చేటప్పటికి మనకొక కమాండ్‌ని యూజ్ చేయాలి. ఒక కీవర్డ్‌ని యూజ్ చేయాలి. దానికి టాప్ అనేది. ఓకేనా? సింపుల్‌గా టాప్. ఓకే. టాప్. టాప్ తర్వాత మీరు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి. ఏది మెన్షన్ చేయాల్సుంటుంది? 3నా? ఎన్నా? ఎన్ అంటే ఎన్‌ని మనం రిప్రజెంట్ చేయాలి. ఎన్ ప్లేస్‌లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రెజెంట్ వాడు అడిగింది 3 కాబట్టి జస్ట్ 3 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? టాప్ 3 కామా అవసరం లేదు. మనకు కావాల్సిన కాలమ్స్ ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ డేటా. ఓకేనా? వన్స్ చూడండి. ఇక్కడ ఇలా ఇంతవరకు చేస్తే నార్మల్‌గా ఓన్లీ టాప్ అనేదాన్ని మీరు గాని యూజ్ చేశారు అంటే, మన రిజల్ట్‌లో ఆర్ ఎల్స్ రా డేటాలో నుంచి టాప్‌లో ఉన్న 3 వాల్యూస్‌ని మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే లైక్ రవి, సీత, అర్జున్ వీళ్ళే గదా! టేబుల్ వైస్‌గా టాప్‌లో ఉన్నారు. సో, ఆ 3 మెంబర్స్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకసారి చూడండి. ఎగ్జిక్యూట్ చేశానా? యెస్. రవి, సీత, అర్జున్. బట్ యాక్చువల్‌గా మనకి వన్ సెకండ్. దీన్ని కొంచెం కామెంట్‌లోకి పెట్టి మళ్ళీ ఒకసారెళ్లి రిజల్ట్‌ని చూద్దాం. యాక్చువల్‌గా మనకి ఎవరు టాప్‌లో ఉన్నారు అనేది. 82,000 లాస్ట్ వన్ రోహిత్ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ తర్వాత 75,000 అర్జున్. అర్జున్ తర్వాత అంజలి 68,000. దీస్ 3 మెంబర్స్ వి హావ్ ఎ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. సో, ఇది కాదు కదా! మీరు జస్ట్ టాప్ 3 అని ఇస్తే
అదేమిస్తుంది జస్ట్ టాప్ 3లో ఉండే అంటే టేబుల్‌లో టాప్ 3లో ఉంటాయి చూడండి. ఆ డీటెయిల్స్ మాత్రమే ఇస్తుంది. అంటే ఇప్పుడేంటి ఇది ఆన్సర్ రాంగ్ కదా! అంటే మనం జనరేట్ చేసిన క్వెరీ రాంగ్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలంటే మనం దేని మీద ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం? సాలరీ మీద ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం. అది ఏ ఫిల్టర్ చేయాలి? హైయెస్ట్ చూడాలనుకుంటున్నాం. హైయెస్ట్ అని కానీ, లోయెస్ట్ అని కానీ, ర్యాంక్ వైస్‌గా చూడాలి అనుకుంటే, మనము కంపల్సరీగా రిజల్ట్‌ని సార్ట్ చేయాలి. రైట్? సార్ట్ చేయాలి అంటే మనము ఏ కమాండ్‌ని యూజ్ చేయాలి? ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. దానికోసం మనము ఆర్డర్ బై ఓకే. ఆర్డర్ బై అనే క్లాజ్‌ని యూజ్ చేయాలి. ఆర్డర్ బై తర్వాత డెఫినిట్‌గా మనం ఒక కాలమ్‌ని ఇవ్వాలి. దేని మీద పెట్టాలనుకుంటున్నాం. అంటే ఏ దాని మీద సార్ట్ చేయాలనుకుంటున్నారు అని. సాలరీ ఓకే. అండ్ ఎగ్జిట్. చూడండి. సారీ. మనం చూడాలనుకునేది హైయెస్ట్ కదా! సో, డీఈఎస్సీ గూడా ఇవ్వాలి. ఇది మనకు నార్మల్‌గా ఎలా తీసుకుంటుందంటే, ఓన్లీ ఆర్డర్ బై కాలమ్ అని ఇచ్చారంటే డిఫాల్ట్ తీసుకుంటుంది గదా! అంటే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. మనం చూడాల్సింది హైయెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ తీసుకోవాలి. వీళ్ళు బాటమ్ 3ని చూపిస్తుంది. మీకు టాప్ కావాలి అంటే డీఈఎస్‌ని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మనం ఒక క్వెషన్ కూడా సాల్వ్ చేసాం. ఫస్ట్ ఈ క్వెషన్ చూద్దాం. టాప్ వాల్యూస్ చూద్దాం. టాప్ ఎంప్లాయీస్ చూద్దాం. చూడండి రోహిత్, అర్జున్, అంజలి. మనం బిఫోర్ ఇందాక మాన్యువల్‌గా చూసాం కదా! వీళ్ళు మాత్రమే ఉన్నారు. 82,000, 75,000 అండ్ 68,000. సో, ఒకవేళ మనకి టాప్ 3 కాకుండా బాటమ్ అడిగారు. ఓకే. లో 3 అసలు బాటమ్ అడిగారనుకోండి. అప్పుడు బాటమ్ అని అడిగితే మనం ఏం చేయాలి? బాటమ్ అనే క్లాజ్ ఉందా? లేకపోతే ఆ కీవర్డ్ ఏదైనా యూజ్ చేయాలంటే ఆ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ బాటమ్ మనం ఏం చేయాలి అంటే జస్ట్ డిసెండింగ్ ఆర్డర్‌ని రిమూవ్ చేసి ఏఎస్‌సి సారీ. ఏఎస్‌సి అనుకుంటా. అసెండింగ్ ఆర్డర్. ఓకే. ఏఎస్‌సి. ఏఎస్‌సి అనే ఆర్డర్‌ని యూజ్ చేస్తే అది బాటమ్ 3 వాల్యూస్ ఇస్తుంది. కాకపోతే మన క్వెరీలో టాప్ అనే ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేయాలి? డిఫాల్ట్ మీరు ఏఎస్‌సి ఇవ్వకపోయినా పర్లేదు. జస్ట్ ఆర్డర్ బై కాలమ్ డిఫాల్ట్‌గానే అది ఏఎస్‌సి తీసుకుంటుంది. అంటే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వన్. జస్ట్ ఎగ్జిక్యూట్ అండ్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? టాప్ 3 వాల్యూస్ వచ్చింది. ఓకేనా? టాప్ 3 వాల్యూస్. అండ్ లైక్ మీరిక్కడే సాలరీకి కూడా ఒక టెంపరరీ నేమ్ ఇవ్వచ్చు. లో పెయిడ్ ఎంప్లాయీస్. ఓకే. లో పెయిడ్ ఎంప్లాయీస్ అని నేను జస్ట్ లో పెయిడ్ ఎంప్లాయీ సాలరీ అని ఇస్తున్నాను. ఓకేనా? జస్ట్ ర్యాండమ్‌గా ఇస్తున్నాను. ఇప్పుడు నేను అసెండింగ్ అని ఇచ్చాను కదా! అందుకని లో. వన్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఆ సాలరీ అనే కాలమ్‌కి లో పెయిడ్ ఎంప్లాయీ సాలరీ అని చూపించింది. అంటే మన డేటా సెట్‌లో ఉండే లాస్ట్ వాల్యూస్‌ని మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుందనమాట. ఓకే. ఇట్స్ వెరీ ఈజీ కదా! సేమ్ ఒకవేళ మీరు మైఎస్‌క్యూఎల్ గాని యూజ్ చేస్తుంటే మనకి టాప్ క్లాస్‌కి బదులు లిమిట్ అనేది ఉంటుంది. ఓకేనా? లిమిట్ అనే క్లాజ్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా మనము ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయాల్సుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఒకసారి వెళ్లి చెక్ చేద్దాం. వాట్ ఈస్ దట్ క్వెషన్? రైట్ ఎ క్వెరీ టు డిస్ప్లే డిపార్ట్మెంట్స్ హావింగ్ మోర్ థాన్ 2 ఎంప్లాయీస్. ఓకే. అండ్ ఇలాంటి సేమ్ క్వెషనే ఒకటి మనం సాల్వ్ చేసాము. బట్ వాటి కోసం మనం డిఫరెంట్ మెథడ్ యూజ్ చేసాం. దీనికోసం డిఫరెంట్ మెథడ్ యూజ్ చేయాలి. అసలు ఈ మెథడే ఎందుకు యూజ్ చేయాలని మనకెలా తెలుస్తుందో ఒకసారి క్వెషన్ చూద్దాం. ఫిఫ్త్ క్వెషన్ చూడండి. రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్‌మెంట్. వాళ్ళు ఏం అడుగుతున్నారు ఈ క్వెషన్‌లో డిపార్ట్‌మెంట్‌కి లైక్ ఈచ్ డిపార్ట్‌మెంట్ మనకి ఐటీ, ఫినాన్స్, హెచ్ఆర్ ఉంది గదా! ఇలా ఈచ్ డిపార్ట్‌మెంట్‌కి ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నారు. బట్ ఇక్కడ క్వెషన్ చూడండి. రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే డిపార్ట్మెంట్స్ హావింగ్ మోర్ థాన్ 2 ఎంప్లాయీస్. అంటే ఏంటి మోర్ థాన్ 2 ఎంప్లాయీస్ అంటే డూప్లికేట్స్ ఓకేనా? డూప్లికేట్స్ మోర్ థాన్ 2 నాట్ ఏ 1. డూప్లికేట్ అంటే మళ్ళీ 2 టైమ్స్ అనే కాదు. వన్ టైమ్ ఒకటే అయితే మనం యూనిక్ కింద లెక్కేస్తాం. 2 టైమ్స్ కన్నా దగ్గరైందంటే డూప్లికేట్ కింద ఏస్తాం. బట్ ఇక్కడ అడిగిందేంటంటే హావింగ్ మోర్ థాన్ 2 ఎంప్లాయీస్. 2 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉండే డిపార్ట్‌మెంట్‌ని మాత్రమే తీసుకో అని అడుగుతుంది. ఆ డిపార్ట్‌మెంట్ మాత్రమే నాకు కనిపించాలి. ఓకేనా? సో, దీనికోసం ఎలా యూజ్ చేయాలి? ఒకసారెళ్లి ఇది చెక్ చేద్దాం. మనకి ఇందాక ఒక క్వెషన్ ఉంది కదా! మనం ఫిఫ్త్ క్వెషన్ ఒకటి సాల్వ్ చేసాం. లైక్ రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్‌మెంట్. అంటే ఈచ్ డిపార్ట్‌మెంట్‌లో ఎంతమంది ఉన్నారు అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి. చూడండి డిపార్ట్‌మెంట్ అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టోటల్ సాలరీ ఇది. అంటే డిపార్ట్‌మెంట్ ఐటీలో మనకి 3 మెంబర్స్ ఉన్నారు. ఫినాన్స్‌లో 2 మెంబర్స్ ఉన్నారు. హెచ్ఆర్‌లో 2 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇది మన రిజల్ట్. మనకు తెలుసు ఇది ఒక రిజల్ట్ ఉంది అనేది. బట్ ఇక్కడ కూడా అడిగిన క్వెషన్ ఏంటి? మనం క్వెషన్ కాపీ చేయలేదా? వన్ సెకండ్.
9th కదా! సారీ ఇక్కడ 10 కదా రావాలి. 11 అనేసాను. 10 ఓకేనా? సో, ఇప్పుడేంటి క్వెషను? డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్స్ హావింగ్ మోర్ థాన్ 2 ఎంప్లాయీస్. 2 ఎంప్లాయీస్ కంటే ఉండేది మనకేంటి? ఐటీ. సో, మనం ఓన్లీ ఐటీని డిస్‌ప్లే చేయాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఏం చేయాలి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఓకే. ఎంప్లాయీ డేటా తీసుకున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వన్స్ ఎగ్జిక్యూట్ అయితే మనకిది డేటా వచ్చింది. ఈ డేటాలో నుంచి వాడు అడిగేది డిపార్ట్‌మెంట్‌ని డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయమంటాడు. సో, డైరెక్ట్‌గా నేను డిపార్ట్‌మెంట్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? కౌంట్ అనేది చూడాలి కదా! అంటే కౌంట్ అంటే ఏంటి? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది కౌంట్ చేయాలి. సో, నేను కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ తీసుకొని బిఫోర్ దట్ జస్ట్ మనకు కాలమ్ తీసుకుందాం. ఎంప్లాయీ ఐడీయే తీసుకుందాం. ఎందుకంటే ప్రైమరీ కీ కాబట్టి. లేదంటే మీరు ఎంటైర్ టేబుల్‌ని కూడా కౌంట్ చేయొచ్చు. ఓకేనా? నేను జస్ట్ కౌంట్ ఎంప్లాయీ ఐడీ తీసుకుంటున్నాను. కౌంట్ ఎంప్లాయీ ఐడీ యాజ్ we can number of count. ఓకే. నెంబర్ ఆఫ్ కౌంట్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. అండ్ ఇక్కడ నెక్స్ట్ కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి ఓకేనా? ఇప్పుడు ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఇక్కడ మనం ఏంటి ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అలానే ఒక నాన్ అగ్రిగేషన్ తీసుకుంటున్నాం. సో, డెఫినిట్‌గా మనం ఏం చేయాలి? గ్రూప్ బై అనే క్లాజ్‌ని యూజ్ చేయాలి. గ్రూప్ బై క్లాజ్‌కి ఏ కాలమ్‌ని అటాచ్‌మెంట్ చేయాలి? నాన్ అగ్రిగేషన్ ఫంక్షన్ ఉంది గదా! ఆ కాలమ్‌ని అటాచ్ చేయాలి. సో, అటాచ్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అసలు క్వెషన్ సాల్వ్ చేయాలి. ఇలాగని చేస్తే ఏమవుతుంది జస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి నార్మల్ వాల్యూస్ వస్తాయి మనకి. ఫినాన్స్, హెచ్ఆర్, ఐటీ ఇలా వస్తుంది గదా! ఓన్లీ ఎంతమందున్నారు? ఈచ్ డిపార్ట్‌మెంట్‌కి ఎంతమందున్నారనేది కౌంట్ వస్తుంది. బట్ వాడేమడిగాడు? ఆ కౌంట్‌ని మనము హావింగ్ మోర్ థాన్ 2 అంటే ఇక్కడ ఆల్రెడీ కౌంట్ చేసున్నాం కదా! అంటే ఏంటి? అగ్రిగేషన్ చేసుండే కాలమ్‌ని మనము ఫిల్టర్ ఔట్ చేయాలి. అగ్రిగేషన్ చేసుండే కాలమ్‌లో మనకి మోర్ థాన్ 2 అంటే ఇందులో నుంచి ఓన్లీ ఐటీని మాత్రమే డిస్‌ప్లే చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 నాట్ ఈక్వల్ టు మోర్ థాన్ 2 కదా! సో, ఈ 2 వద్దు. ఫినాన్స్ వద్దు, హెచ్ఆర్ వద్దు. నేను డిస్‌ప్లే చేయాల్సిందేంది? ఓన్లీ ఐటీని డిస్‌ప్లే చేయాలి. అంటే ఏంటి? మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫిల్టర్ చేయాలి. అదొక కండిషన్. సో, ఆల్రెడీ అగ్రిగేషన్ చేసున్న కాలమ్‌ని ఫిల్టర్ చేయడానికి మనము హావింగ్ యూజ్ చేయాలి. రైట్? ఏ ఫిల్టర్‌ని యూజ్ చేయాలి? హావింగ్ అనే ఫిల్టర్‌ని యూజ్ చేయాలి. సో, హావింగ్ వన్స్ హావింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా అగ్రిగేషన్ కాలమ్‌ని హావింగ్‌లోకి ఇంపోర్ట్ చేసి, ఇప్పుడు వాడు అడిగిన కండిషన్ ఏంది? మోర్ థాన్ లైక్ గ్రేటర్ థాన్ 2 ఇది. ఓకే. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇఫ్ వి వాంట్ మనం కొంచెం మంచిగా కనిపియడానికి ఇది తీసుకున్నాను. అండ్ సెలెక్ట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఓన్లీ ఐటీ మాత్రమే డిస్‌ప్లే అయింది. సపోజ్ మీరు డూప్లికేట్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అంటారు. ఓకేనా? హౌ టు ఫైండ్ డూప్లికేట్ వాల్యూస్ అని నన్ను అడిగారనుకోండి లైక్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ నేమ్స్ మోర్ దెన్ 1 టైమ్ అనేవి అక్కర్ అయ్యాయి ఎవరైతే ఉన్నారా అని అనుకుంటే దానికోసం ఏం చేయాలంటే సేమ్ క్వెరీ నేమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ మనం ఇక్కడ ఈ డిపార్ట్‌మెంట్‌కి బదులు నేమ్ ఇచ్చేయొచ్చు. ఓకేనా? నేమ్ ఇచ్చేసి ఇక్కడ కౌంట్ స్టార్ ఎవ్రీథింగ్ కంప్లీట్ డేటా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాడు అడిగిందేంది డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఒకదానికంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం డూప్లికేట్ గానే కన్సిడర్ చేస్తాం. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 మీరొచ్చేసరికి 1 తీసుకోండి. ఓకేనా? నేను జస్ట్ ఇక్కడ ర్యాండమ్‌గా ఎంప్లాయీ నేమ్ ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడీకి బదులు జస్ట్ ఒక స్టార్ ఇచ్చేస్తున్నాను. ఎవరైనా డూప్లికేట్ ఎంప్లాయీస్ ఉంటే ఫైండ్ ఔట్ చేయమని. వన్ సెకండ్. ఇక్కడ మనం రాంగ్ ఇచ్చాం కదా! అందుకని రాంగ్ వచ్చింది. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంప్లాయీ డేటా is invalid in the select the list because not contained either aggregation function. ఓకే. అగైన్ ఇక్కడ మనం మిస్ చేసామా? సారీ. ఎంప్లాయీ నేమ్ ఫర్ ద డిపార్ట్మెంట్. చూడండి మనకి రిజల్ట్ ఏం రాలేదు. ఎంప్టీ వచ్చింది. ఎందుకంటే మనకి డూప్లికేట్ ఎంప్లాయీస్ లేరనమాట. ఒకవేళ డూప్లికేట్ ఎంప్లాయీస్ కానీ ఉన్నారు అంటే
అప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్స్ ఓకేనా. ఇఫ్ సపోజ్ మీరు ఎంప్లాయీ నేమ్స్ కాదు ఎంప్లాయీ ఐడి చేయాలంటే డైరెక్ట్ మీరు ఎంప్లాయీ ఐడి తీసుకోవచ్చు. అంటే ఎంప్లాయీ ఐడి అయితే మనకి ప్రైమరీ కీ కదా. సో ఏదైనా మీరు ఎంప్లాయీ చూడాలన్నా కానీ, లేదంటే డిపార్ట్మెంట్ చూడాలన్నా, డెసిగ్నేషన్ చూడాలన్నా ఏదైనా కానీ వాటి కోసం అంటే డూప్లికేట్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనము ఈ హ్యావింగ్‌ని విత్ గ్రూప్ బై అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. హ్యావింగ్, గ్రూప్ బై అయితే హ్యావింగ్ ఎప్పుడైతే మీరు యూజ్ చేయాలనుకుంటారో డెఫినిట్‌గా హ్యావింగ్ ప్లస్ గ్రూప్ బై అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అగ్రిగేట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్‌నే కదా మనము గ్రూప్ బై అంటే ఫిల్టర్ ఔట్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మనము డెఫినిట్‌గా గ్రూప్ బై యూజ్ చేయాలి. అగ్రిగేట్ చేస్తున్నామంటే గ్రూప్ బై యూజ్ చేయాలి. గ్రూప్ బై యూజ్ చేసి మీరు ఆ రిజల్ట్‌ని ఫిల్టర్ చేయాలంటే హ్యావింగ్‌ని యూజ్ చేయాలి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకుంటే నాకు కొంచెం కామెంట్‌లో చెప్పండి. నేను మళ్ళీ వేరే వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, మనం ఈ క్వెషన్‌ని కూడా సాల్వ్ చేసాం. డూప్లికేట్ ఎంప్లాయీస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. లాస్ట్ క్వెషన్ ఫర్ డిక్యూఎల్ కమాండ్. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద మోస్ట్ రీసెంట్లీ జాయిన్డ్ ఎంప్లాయీస్. ఓకే. మోస్ట్ రీసెంట్లీ జాయిన్డ్ ఎవరైతే రీసెంట్‌గా జాయిన్ అయి ఉంటారో వాళ్ళని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళని మాత్రమే చూపించమని అడుగుతున్నారు. డిస్ప్లే చేయమంటున్నారు. సో, రీసెంట్లీ జాయిన్ అని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? వాళ్ళు జాయిన్ అయిన డేట్‌ని బట్టి కన్సిడర్ చేస్తాం. అసలు మన దగ్గర డేట్ కాలమ్ ఉందా? జాయిన్ అయిన కాలమ్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు డేటాలోకెళ్ళి ఒకవేళ మీరేదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ జాయినింగ్ డేట్ గాని మీకు మిస్ అయింది అంటే అగైన్ వెంటనే మీరు వితిన్ ఎ సెకండ్ మీ క్లయింట్‌కో లేకపోతే మీ సీనియర్ మేనేజ్మెంట్‌కో ఒక మెయిల్ ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్‌గా అడగాలి. లైక్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఈ క్వెరీ కావాలి. ఈ క్వెరీ కావాలంటే కంపల్సరీగా జాయినింగ్ డేట్ కావాలి. బట్ నా డేటా సెట్‌లో జాయినింగ్ డేట్ మిస్ అయింది. మీరు గాని దాన్ని ప్రొవైడ్ చేశారు అంటే నేను వెంటనే మీకు కావాల్సిన ఇన్‌సైట్స్ కానీ, క్వెరీస్ కానీ జనరేట్ చేస్తాను. ఇలా మనము మన సీనియర్ మేనేజ్మెంట్‌తో ఎవరో ఒకరితో కాంట్రిబ్యూట్ అవ్వాలన్నమాట. ఓకేనా? వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. సో, జాయినింగ్ డేట్ వచ్చేసింది. ఈ జాయినింగ్ డేట్‌లో వాడేం అడుగుతున్నాడు? జాయిన్ రీసెంట్ ఎంప్లాయీ. యూ కెన్ టేక్ లైక్ ఎంటైర్ డేటా ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఎంప్లాయీ నేమ్ ఓన్లీ జాయినింగ్ డేటా. నౌ ఐ యామ్ జస్ట్ టేకింగ్ ఎంటైర్ డేటా. ఇక్కడ మనము రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు. రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు అంటే ఒకసారి ఇక్కడికొచ్చి చూద్దాం. 22, 23 ఓన్లీ 1 ఎంప్లాయీని అడిగారు గదా! యెస్. ఓన్లీ 1 ఎంప్లాయీని అడిగారంటే ఇది. ఎవరు? మీనా అనే ఆమె రావాలి. మీనా అనే ఆమె ఎలా రావాలి మనకి? 20 2023-1 అంటే లైక్ 2023-1. సో, ఇక్కడుండే వాటిల్లో కంటే హైయెస్ట్ వాల్యూ డిస్‌ప్లే అవ్వాలి. హైయెస్ట్ వాల్యూ డిస్‌ప్లే అవ్వాలంటే మనం ఆర్డర్ బై క్లాజ్ యూజ్ చేయాలి. ఈజీ. జస్ట్ ఆర్డర్ బై జాయినింగ్ డేట్ అండ్ డీఎస్‌సీ. జస్ట్ డీఎస్‌సీ ఇచ్చేసి ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ ఈ డేటా మొత్తం వచ్చింది. మనకి డీఎస్‌సీ చేసి ఫిల్టర్ మొత్తం వచ్చింది. బట్ అక్కడ అడిగింది క్వెరీ డిస్‌ప్లే ద రీసెంట్లీ జాయిన్డ్ ఓన్లీ 1 ఎంప్లాయీ. సో, ఓన్లీ 1 ఎంప్లాయీ అంటే మనం ఏం చేయాలి? టాప్ 1 యూజ్ చేయాలి. రైట్? ఎందుకంటే వాడు అడిగింది ఓన్లీ 1 కదా! సో, జస్ట్ ఎళ్ళేసి టాప్ 1 యూజ్ చేస్తే ఓన్లీ మీనా మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ ఎంప్లాయీ లైక్ మీనా మాత్రమే రీసెంట్‌గా జాయిన్ అయింది. ఓకేనా? మోస్ట్ ఓల్డెస్ట్ అంటే కామన్ జస్ట్‌గా తీసేసుకొని instead of DSC we have to use the default one or else ascending order ఎగ్జిక్యూట్ చేయడం. ఇందులో రోహిత్ అంటే 2018 నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? మనకి కావాల్సింది రీసెంట్ జాయిన్ కాబట్టి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే. ఇది మన డేటా. ఓకే. నౌ సో, మనం కంప్లీట్‌గా ఈ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేసేసాం. సో, డీక్యూఎల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఎస్‌క్యూఎల్ జాయిన్స్ చూద్దాం. జాయిన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎస్‌క్యూఎల్ జాయిన్స్ చూద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.